హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ని మనం ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్. మీకు ఏ ఎక్విప్మెంట్స్ అంటే డంబల్స్ కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. కానీ నేను చెప్పే వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజెస్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు దీనికి ఒక 10-15 డేస్ అన్నా కంటిన్యూగా చేయాల్సిందిగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. 10-15 డేస్ చేస్తే రిజల్ట్స్ అనేది చాలా క్లియర్గా చూస్తారు. సో మీరు వెయిట్ లిఫ్ట్ చేయడం ద్వారా అయితే అది కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. సో వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఈజీగా మీకు టైం ఉన్నప్పుడు ఈ చిన్న వర్కౌట్స్ చేసుకున్నారనుకోండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే హ్యాండ్స్ వచ్చి కొద్దిగా సాగిగా లూజ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు స్లీవ్లెస్ కానీ కొద్దిగా మంచి ఫిట్టింగ్గా బ్లౌజెస్ వేసుకున్నా కూడా హ్యాండ్స్ మాత్రం లావుగా అలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో కన్సిస్టెంట్గా చేయండి. అంటే 1 డే వచ్చేసి ఫుల్ 1 అవర్ అలా చేయడం, నెక్స్ట్ 2 డేస్ చేయకపోవడం, మళ్ళీ 1 డే చేయడం, అలా 1 అవర్ చేయడం అలా చేయొద్దండి. రోజు 15 మినిట్స్ చేసిన రోజు కంటిన్యూగా ఒక 10-15 డేస్ చేయండి. మీకే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. నేను చూపించే ఎక్సర్సైజ్ వచ్చి 20x3 సెట్స్ చేయండి. అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ని నేను చూపించే ఒక్కొక్క ఎక్సర్సైజ్ని 60 టైమ్స్, అంటే మీకు ఎంత వీలైతే అంత చేయండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు 40 టైమ్స్, నెక్స్ట్ డే 50, నెక్స్ట్ డే 60, అలా రోజు 10 రెప్స్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటానండి. రిజల్ట్స్ అనేది చాలా క్లియర్గా చూస్తారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా సి షేప్ లాగా 2 హ్యాండ్స్తో ఫుల్ డౌన్కి రాకూడదు, హ్యాండ్స్ ఫుల్ పైకి వెళ్ళకూడదు. ఇలా సి షేప్లో లాగా స్లోగా చేస్తూ ఉండాలి. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ని మీరు 60 టైమ్స్ చేయండి. నేనైతే అలానే చేశాను, నాకు రిజల్ట్స్ చాలా బాగా కనిపించింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి హ్యాండ్స్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మన ఫ్రంట్కి మూవ్ చేస్తున్నట్లుగా 2 హ్యాండ్స్తో చేయాలి. సో ఫాస్ట్గా చేయొద్దండి, స్టడీగా స్లోగా కౌంట్ చేసుకుంటూ 60. నెక్స్ట్ బ్యాక్ కూడా సేమ్ అలానే చేయండి. ఇది వెయిట్ లిఫ్టింగ్ ఏం అవసరం లేదు, స్టాండింగ్ పొజిషన్లోనే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా 2 హ్యాండ్స్ని ఒకే ఫోర్స్తో పైకి, నెక్స్ట్ సేమ్ అలానే కిందికి బ్యాక్ సైడ్కి అనమాట. సో ఇలా చేయాలి. నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇలా మీరు చేయండి, రిజల్ట్స్ అనేది క్లియర్గా ఖచ్చితంగా కనిపిస్తుంది. 15 డేస్ చేయండి, మీరే చెప్తారు మీకు చేంజ్ కనిపిస్తోంది అనేసి. ఆల్రెడీ నేను చూపించిన కొన్ని ఫ్యాట్ కటర్ డ్రింక్స్ కానీ నేను చూపించే డైట్ ప్లాన్ కానీ చాలామంది ఫాలో అయ్యి నాకు కమెంట్స్ చేస్తున్నారు, ఇలా ఫాలో అయ్యి మేము ఇంత వెయిట్ తగ్గాము అనేసి. సో కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళందరికీ రిజల్ట్స్ అనేది కనిపించింది. సో ఇలా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ ఫుల్ సి లాగా 2 హ్యాండ్స్ పైన టచ్ అవ్వాలి, సేమ్ అదే ఫ్లోలో కింద కూడా ఇలా టచ్ అవ్వాలన్నమాట. ఇది ఫుల్ సి లాగా, అంటే ఫుల్ రౌండ్ సర్కిల్ ఫామ్ చేస్తున్నట్లుగా అలా చేస్తూ ఉండాలి. ఇక్కడ మీకోసం నేను 60 కౌంట్ చూపించట్లేదు, మీకు చూపించడానికి జస్ట్ కొన్ని టైమ్స్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను 60 టైమ్స్ చూపిస్తే టైం వేస్ట్ అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు అర్థం అవడం కోసమే ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ 2 హ్యాండ్స్తో సిజర్ కట్ లాగా ఇలా చేస్తూ ఉండాలి. ఇవన్నీ మీకు హ్యాండ్స్ అనేది చాలా మంచి షేప్ వస్తుంది, బాగా తగ్గుతుంది. ఇవి చేసేకి ముందు మీరు టేప్తో మెజర్ చేసుకోండి మీ హ్యాండ్స్ని ఎంత సైజ్ ఉందని, లేకపోతే మీరు చేస్తున్న తగ్గట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు రోజు టేప్తో మెజర్ చేసుకోండి. నెక్స్ట్ నీస్ని కొద్దిగా బెండ్ చేసి హ్యాండ్స్ని 2 టైమ్స్ ఇలా బ్యాక్ కనాలన్నమాట. ఇలా చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా బెండ్ అయ్యి ఇలా చేయండి. సో నేను చూపించే వర్కౌట్స్ వచ్చి హ్యాండ్స్ని అన్ని సైడ్స్లో నుంచి మంచి షేప్లో పెట్టడానికి. నెక్స్ట్ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ సిజర్ లాగా ఇలా చేయాలన్నమాట. సో ఒక్కొక్క కౌంట్ 60 టైమ్స్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ ఇలా ఫస్ట్ హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టుకొని పైకి మళ్ళీ కిందికి పెట్టి 2 హ్యాండ్స్తో ఇలా. కొందరు దీన్ని డంబల్స్తో చేస్తూ ఉంటారు. సో నేను డంబల్స్ సజెస్ట్ చేయట్లేదు. డంబల్స్తో కూడా నేను వర్కౌట్స్ ముందు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే డంబల్స్ లేకుండా చేసేదన్నమాట. సో ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ ఇది ఎక్కువ యోగాలో చూపిస్తూ ఉంటారు. చూడడానికి ఇవన్నీ మీకు చాలా ఈజీగా ఉండొచ్చు, ఏంటి ఇంత ఈజీ ఎక్సర్సైజ్ పోయి చేయి తగ్గుతుందని. ఒకసారి ఒక 2 డేస్ చేసి చూడండి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. కొన్ని ఈజీ ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగా రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం పైన నుంచి ఒక వెయిట్ని పుల్ చేస్తున్నట్లుగా ఇలా చేస్తూ ఉండాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఉన్నాయి. ట్రై చేసి తప్పకుండా 15 డేస్ ట్రై చేయండి. 60 టైమ్స్, డేకి 60 టైమ్స్, ఒక్కొక్క ఎక్సర్సైజ్ 60 టైమ్స్ చేయండి. మీకు హార్డ్లీ ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ పడుతుంది. హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. 15 డేస్ ట్రై చేసి మీకు మీ రిజల్ట్స్ని కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇంకా ఇలా మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.